వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇరాన్కి పెద్ద షాక్ తగిలినట్టుగానే తెలుస్తోంది. తాత్కాలిక సుప్రీం లీడర్ అలీ రెజా అరాఫీ చనిపోయినట్టుగా సమాచారం. అరాఫీనే లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో ఆయన మరణించినట్టుగా సమాచారం అందుతోంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇరాన్ స్టేట్ మీడియా మాత్రం ఈ వార్తల మీద స్పందించలేదు. ఇక తాత్కాలిక సుప్రీం లీడర్ మరణించాడు అనేటువంటి న్యూస్ అంతా మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో టెహరాన్లో అలజడి మొదలైపోయింది. ఇరాన్ నాయకులనే లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కూడా దాడులు చేస్తున్నాయి. శనివారం ఇజ్రాయెల్, అమెరికా దళాలు టెహరాన్లోని మొత్తం 30 ప్రాంతాల మీద బాంబులు దాడి చేశాయి. శనివారం జరిగిన దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కూతురు, అల్లుడు, మనవడు కూడా చనిపోయారు. ఖమేనీ మృతిని ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఇక ఇరాన్ నేతలు తాత్కాలిక సుప్రీం లీడర్గా అలీ రెజా అరాఫీని ఎలెక్ట్ చేశారు. అరాఫీని తాత్కాలిక సుప్రీం లీడర్గా ఎన్నుకున్న గంటల్లో, కేవలం కొద్ది గంటల్లోనే ఆయన చనిపోయాడు అంటూ వార్తలు రావడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అమెరికా, ఇజ్రాయెల్ ఎందుకింత తీవ్రంగా పట్టుబట్టి మరీ మొత్తం లీడర్షిప్ని లేకుండా చేయాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాయన్న దాని మీద చర్చ జరుగుతోంది. చూడాలి, మళ్ళీ ఇంకొకళ్ళని ఎన్నుకునే లోపు ఇంకేమైనా వార్తలు వింటామా, లేదు ఎన్నుకునే సమయానికి యుద్ధం ఏమైనా ఆగిపోయే అవకాశం ఉంటుందా? వేచి చూడాల్సిందే. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి స్పీడ్ న్యూస్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.